మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మొదలవలస రమేష్, శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధికారులు. ఈ ఉత్తరాంధ్రలో ప్రజలందరికీ గుర్తొచ్చేది పిండి వంటలు. ఈరోజు రకరకాల స్వీట్స్ తయారైనప్పటికీ పాతకాలం ఏవైతే స్వీట్స్ ఉన్నాయో వాటికి ఆదరణ ఉంది. ఈరోజు మనం పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఒక స్వీట్ షాప్కి సంబంధించి ఏ రకంగా తయారు చేస్తున్నారో చూడవచ్చు. వాస్తవానికి చూసుకుంటే ఎక్కువగా సంక్రాంతికి సంబంధించి పిండి వంటల్లో ఎక్కువగా చూసుకుంటే బూరెలు, అలాగే ఇతర పొంగడాలు, అరిసెలు ఇట్లా ఉంటాయి. ఈరోజు మనం తయారు చేస్తున్న ఒక వంటకం ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ తయారు చేస్తున్న మహిళతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు మీరు తయారు చేసింది ఏంటమ్మా? దాని పేరు ఏంటంటారు? పొంగడాలు సార్. ఈ పొంగడాలు ఎలా తయారు చేస్తారు? పాకం పెడతాం సార్. బెల్లము పాకం పెట్టి ఒక 10 కేజీలు బియ్యం పిండికి ఒక 8 కేజీలు బెల్లం పెడతాం సార్. పెట్టి తిప్పేస్తాం. తిప్పేసి పొంగడాలు వేస్తాం. వేడి నీళ్ళు వేసి కొద్దిగా పిండి తీసుకొని వేడి నీళ్ళు మరకబెట్టుకొని కొద్ది పాకం ఒక వేరే గిన్నెలో వేసుకొని కలిపేసి పొంగడాలు వేస్తాం. ఆలుకు పొడి పాకం కలిపిస్తే నీట్గానే చక్కగా పొంగడాలు వేస్తాం సార్. ఓకే, మీరు ఎంతకాలం నుంచి ఈ పొంగడాల గురించి మీకు ఐడియా ఉంది? మీరు తయారు చేస్తున్నారమ్మా? చిన్నప్పుడు తెలుసు? తెలుసు సార్. ఒక 7-8 సంవత్సరాలు బట్టి ఎక్స్పీరియన్స్ ఉంది సార్. చెప్పండి, అది మరి దీంట్లో బెల్లం ఉంటుంది? బెల్లమే, షుగర్ అయ్యాం సార్. పంచదార బెల్లమే. ఓకే, ఇప్పుడు జనరల్గా షుగర్ పేషెంట్లు అట్లా ఉంటారు కదా, వాళ్ళు కూడా తినొచ్చు ఇవి? తినొచ్చు సార్. ధైర్యంగా తినొచ్చు, చక్కగా తినొచ్చు బెల్లం కాబట్టి. షుగర్ అయితే అస్సలు కలనే కలదు. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పండి. చూడండి, ఇటువైపు నా వైపు ఇటు చూడండి. ఇప్పుడు మీరు చేస్తుంది పొంగడం అంటున్నారు. బయట చూస్తే అరిసెలు ఉన్నాయి. అరిసెలకి పొంగడాలకి తేడా ఏమంటారు? అరిసెలకి దీనికి తేడా లేదండి, ఒకటే పాకం. ఆ పాకంలోనే అరిసె ముద్ద తీస్తాము. ముద్దేమో అరిసెలో కళాయిలో వేస్తాం, ఆయిల్ మరిగే దాంట్లో. బెల్లానికి దీనికి ఏం తేడా ఏం లేదు. అరిసెలకి ఇంకా నువ్వులు అట్లా ఉంటాయి? నూలు వేస్తామండి, నూలు కలిపి వేస్తాం. తయారు చేస్తారు కొంచెం చెప్తావమ్మా? నూలు మరి ఈ ముద్దేనండి, నూనెలో కలిపేసి ముద్ద కొట్టేసి ముద్ద ఏమో తీసి ట్రైలో తీసి ముద్ద కలుపుతామండి. ట్రైలోనే ఈ ముద్ద తీస్తామా? ముద్ద అంటే అదేంటి, గోధుమ పిండా ఏంటండి? ఇది పాకమేనండి, పాకం బెల్లం పాకమే. ట్రైలో తీస్తాము, కలుపుతాము. కలిపిన దాంట్లోనేమో మేము నూనె కలిపేసి వేస్తాం. సరే చెప్పండి, మీరు చూడండి. నేను చూస్తుంటే కొన్ని చిలకలు కనిపిస్తున్నాయి కదా, చిలకలు ఎలా తయారు చేస్తారు? నెక్స్ట్ ఆ చిలకల ప్రత్యేకత ఏంటండి? అంటే చిలకలు అచ్చులు ఉంటాయండి. పందార పాకం మన మామూలుగా ముద్రపాకం తీసేసి చిన్న గుడాన్ని తీసి దాంట్లో అచ్చుల్లో పోసి అట్లా తీసి ఇచ్చేస్తాం. ఎక్కువ మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారా చిలకల ఆకారం? ఇష్టపడతారండి. అంటే మన సుదృందలు అయితే తినకూడదు, పందారు కాబట్టి. అందువల్ల తినవచ్చు, ఇష్టపడతారు. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అట్లా ఇబ్బంది అయితే ఏముండదు. సుదృందాలకి అయితే ఇబ్బంది కొద్దిగా, పందారు కాబట్టి. అదే చెప్పమ్మా, అంటే సెంటిమెంట్ అంటే గుళ్ళకి ఇవ్వడానికి చిలకలు కంపల్సరిగా పెడతారు సార్. మాస్టర్ అంతా చెప్పారు. ఈ పాకం అంటున్నారు కదా, ఆ పాకం అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారు? ఒకసారి పందరపాకం మామూలు మనం పొయ్యడించిన తర్వాత పందరపాకం బాగా ముద్రపాకం రానిచ్చి మనం ఏం చేస్తే వాటికి అచ్చులు ఉంటాయి. ఆ అచ్చుల్లో మనం గరిటతో పోసేసి ఒక 10 నిమిషాలు ఆయన తర్వాత తీస్తే బయటకు వచ్చేస్తాయండి. ఇప్పుడు సహజంగా సంక్రాంతి పండగకి వేరు ప్రాంతాల్లో ఒక ఆచారాలు ఉంటాయి. తూర్పుగోదావరిలో చూసుకుంటే ఆత్రేయపురం పూతరేకులు అంటారు, అలాగే కాకినాడలో చూసుకుంటే కాజాలు అంటారు. కానీ ఉత్తరాంధ్రకి సంబంధించి చూసుకుంటే మనం ఇప్పుడు కనిపిస్తున్న దీని పేరు పొంగడం అంటారు. ఈ పొంగడాలు, అరిసెలు, అలాగే కొన్ని చోట్ల చూసుకుంటే చిలకలు సాంప్రదాయంగా ప్రతి వివాహానికి సంబంధించి ఎవరైతే పెళ్లి కూతురు అత్తింటికి వెళ్తుందో ఖచ్చితంగా చిలకలు తీసుకువెళ్ళాలి అనేది ఒక సెంటిమెంట్. ఈ రకంగా ఇప్పుడు ఈ పండుగ నేపథ్యాన రకరకాల స్వీట్స్ ఈరోజు చూసుకుంటే ఖరీదైన స్వీట్స్ అని రకరకాలుగా విక్రయిస్తున్నప్పటికీ సాంప్రదాయ రీతిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగువారి వంటకంగా చెప్పుకునే అరిసెలు, పొంగడాలు, చిలకలు మాత్రం చాలా ఎక్కువగా తయారవుతున్నాయి. అలాగే ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్న వాతావరణం మనకు వైజాగ్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, పూర్ణ మార్కెట్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.